హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. టుడే రెసిపీ వచ్చేసి వెజ్ మోమోస్ అనమాట. సో దానికోసం నేనైతే ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్, టమాటో ఒకటి హాఫ్కి కొంచెం తక్కువ క్యాబేజీ తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక 9-10 వెల్లుల్లిని అలా పొట్టుల్చుకొని పెట్టుకున్నాను అనమాట. క్యాబేజీ, టమాటో అండ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ మాత్రం తురుము పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకుంటేనే స్టఫింగ్కి బాగుంటుంది. సో ఇప్పుడైతే గిన్నెలో ఆయిల్ వేసుకొని అది మంచిగా వేడైన తర్వాత, కొంచెం ఆయిల్ సరిపోద్దండి, అన్ని వెజ్జీస్ అన్నీ కుక్ అవ్వడానికి ఈ ఆయిల్ చాలు. దాంట్లో ఇప్పుడు వెల్లుల్లి అంటే బర్న్ అవ్వకముందే మనం ఆనియన్ కూడా వేసేసుకొని మంచి సాఫ్ట్ అయ్యే వరకు కలబెట్టుకుంటూ అలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే మన క్యాబేజీ కూడా వేసేసుకొని అది మంచిగా మగ్గిపోవాలి. అంటే మొత్తం ఇట్లా సాఫ్ట్ అవ్వనక్కర్లేదు, కొంచెం క్రంచీగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఫైనల్గా క్యాప్సికమ్ అండ్ క్యారెట్ తురుము కూడా వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలుపుకోవాలి. మనకి టమాటో కూడా ఇప్పుడు లాస్ట్లోనే యాడ్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఈ టైంలో అవన్నీ వేసేసుకొని జస్ట్ అలా కలుపుతా ఒక 5 మినిట్స్ కూడా పట్టదు ప్రాసెస్ అంతా అయిపోవడానికి. సో జస్ట్ అలా కలిపేసుకొని మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి. ఇక్కడే కొంచెం టేస్ట్ కూడా అంటే కొంచెం తిని చూసి ఇంకా పడితే కూడా వేసేసుకోవచ్చు, మరీ అంత ఓవర్ సాల్ట్ కూడా అక్కర్లేదు. సో ఇందులోనే మనం కొంచెం మిరియాల పొడి వేసేసుకోవచ్చు. మన దగ్గర మిరియాలు ఉంటే దంచి ఒక 2-3 మిరియాలు సరిపోతాయండి ఘాటు. మనకి కావాలంటే కొంచెం కారం అయినా వేసుకోవచ్చు, చిల్లీస్ అయినా వేసుకోవచ్చు. నేను ఓన్లీ కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి కారము, చిల్లీ అంటే గ్రీన్ చిల్లీ కానీ కారం పొడి కానీ ఏది వేయలేదు అనమాట. ఇప్పుడు మన రెడ్ చట్నీ కోసం ఒక 2-3 టమాటాలు కట్ చేసుకున్నాను, ఒక 2 పెద్దవి ఎండుమిర్చి, కొంచెం అల్లం ముక్క తీసుకొని అవన్నీ ఒక గిన్నెలో వేసుకొని జస్ట్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని అదంతా మగ్గించుకోవాలి. అది మగ్గే లోపల మనం ఇటు సైడు పిండి కలిపేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇది మన చపాతీ పిండి కలుపుకున్నట్టుగానే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని కానీ కొంచెం మెత్తగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి కన్నా కూడా ఇంకొంచెం సాఫ్ట్గా కలిపేసుకుంటే మనకి మంచిగా వస్తాయి మోమోస్ అనేవి. యాక్చువల్లీ నాకు ఇది అంటే మోమోస్కి ఆ షేప్ అయితే కరెక్ట్గా రాలేదండి. అండ్ నేను అది షేప్ చేసేటప్పుడు కూడా నాకు వేరే ఫోన్ వచ్చి అసలు నేను మర్చిపోయినా, వీడియో చేయడం కూడా నాకు గుర్తే లేదు. సో సరే చూసేయండి. ఇప్పుడైతే నేను వాటర్ వేసేసుకొని మనకి ఎంత సాఫ్ట్గా కావాలో అంత సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆల్రెడీ స్టఫింగ్ రెడీ అయిపోయింది, ఇక్కడ దో రెడీ అయిపోయింది కాబట్టి మన ఆ చట్నీది కూడా ఉడికి అది చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే ఇందులో ఉన్న రెడ్ చిల్లీస్లో ఒకటి తీసేసాను అనమాట. అంటే ఓన్లీ ఫర్ కిడ్స్ కోసమే అన్నట్టుగా నేను కారం అంతగా వాడలేదు. అల్లం ఘాటు, ఒక పచ్చిమిర్చి అది సరిపోతుంది. ఇందులోనే కొంచెం షుగర్ వేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇలాగ గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే మనకి రెడ్ చట్నీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని పూరి సైజులో చేసేసుకొని అందులో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టేసి ఇలాగా మోమో షేప్లో మనం మర్చుకోవాలన్నమాట. బట్ నాకు ఆ షేప్ అనేది అంతగా రాలేదు. అండ్ నాకు ఆ టైంలో వేరే ఫోన్ రావడం వల్ల నేను అసలు వీడియో తీయడం కూడా మర్చిపోయాను అనమాట. సో సారీ ఫర్ దట్. మొత్తానికైతే నేను ఇలాగా అంటే మీకు మోదగాలు చేస్తే సేమ్ దానిలాగైనా కానీ, లేదంటే కరిజప్పలు చేస్తాం కదా, సో అలాగైనా చేసేసుకోవచ్చు. మొత్తానికైతే స్టఫింగ్ అందులో పెట్టేసి మన ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి మంచిగా స్టీమ్కి ఉడికించేసుకుంటే మన వెజ్ మోమోస్ రెడీ అండి. మీరు ఇంతవరకు నా వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఆ క్లిప్పు మర్చిపోయినందుకు సారీ అండి. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా చేసినప్పుడు మంచిగా తీసి పెడతాను. బట్ ఇప్పటివరకు అయితే ఇదే అండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో మైదా ఏం లేదు కాబట్టి హ్యాపీగా పెట్టేయచ్చు. అండ్ అన్ని వెజ్జీస్ అవి కూడా తక్కువ ఆయిల్తో స్టీమ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.